హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క అలహాబాద్ హైకోర్ట్ లివ్ ఇన్ రిలేషన్స్ యొక్క సహజీవనం పైన ఒక రెండు కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక జడ్జిమెంట్లోనేమో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి కరెక్టే, వాటికి కాన్స్టిట్యూషన్ పరంగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అని చెప్తూ ఇంకొక జడ్జిమెంట్లో లివ్ ఇన్ రిలేషన్స్ రాంగ్ అని చెప్పింది. మరి లివ్ ఇన్ రిలేషన్స్ ఏ సందర్భంలో కరెక్ట్, ఏ సందర్భంలో రాంగ్ అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎనీహౌ మనం డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి హైలైట్స్ తర్వాత సిలబస్ మ్యాపింగ్, దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకి లివ్ ఇన్ రిలేషన్స్ యాక్చువల్లీ మనకు మండే కదా ఈరోజు. మనకి జడ్జిమెంట్ వచ్చేసి మనకి ఫ్రైడే రోజు జడ్జిమెంట్ వచ్చింది. సో దాని గురించి డీటెయిల్స్ ఈరోజు మనకి న్యూస్ పేపర్లో రావడం వల్ల దీని గురించి మనం మాట్లాడుతున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. ఓకే, సహజీవనానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తున్నాం. నెంబర్ 1 ఫస్ట్ కాంటెక్స్ట్ తర్వాత కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఆఫ్ ద జడ్జిమెంట్. యాక్చువల్లీ మనం ఈ మొత్తం వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే ఆర్టికల్ 21 పర్సనల్ లైక్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, దానికి సంబంధించింది అది మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఏంది. ఓకే, ఎప్పుడైతే కనుక మరి పోలీసు నుంచి రక్షణ లభించట్లేదో అప్పుడు ఏం చేస్తారు, జనరల్గా వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి ఎప్పుడైతే కనుక ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆటోమేటికల్గా ఎవరు ఎంటర్ అవుతారు, జ్యుడిషియరీ ఎంటర్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎగ్జిక్యూటివ్ లేదా లెజిస్లేచర్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయనప్పుడు అప్పుడు ఎవరు ఎంటర్ అవ్వచ్చు, జ్యుడిషియరీ ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు మనం సపరేషన్ ఆఫ్ పవర్స్ అప్లై చేయాలి కదా అనడానికి లేదు. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగినప్పుడు ఒక ఆర్గాన్ అనేది ఇంకో ఆర్గాన్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్ట్రిక్ట్గా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడ కూడా ఉండదు కదా. అండ్ మీన్ వైల్ అసలు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అన్న కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసినటువంటి ఫిలాసఫర్ ఎవరు, ఆ పొలిటికల్ థింకర్ ఎవరు, ఆన్సర్ ఏదని ట్రై చేయండి. ఓకే, సరే. నెక్స్ట్ సోషల్ మొరాలిటీ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు మనకి దేన్ని జనరల్గా అంటే సహజీవనానికి మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటి, ఒకవేళ ఇద్దరు వ్యక్తులు సహజీవనంలో ఉంటే మరి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, అలానే సహజీవనంలో ఉన్నప్పుడు ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ లాంటివి జరుగుతాయి ఏంటి, దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలానే సుప్రీంకోర్టు యొక్క లివ్ ఇన్ రిలేషన్స్ గురించి ఇచ్చినటువంటి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్, అలానే లివ్ ఇన్ రిలేషన్కి ఎన్ని రక్షణలు ఉన్నప్పటికీ కూడా లివ్ ఇన్ రిలేషన్కి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ యొక్క లిమిటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, అండ్ ఫైనల్గా మనకి ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అండ్ ఓవరాల్ కంక్లూజన్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్గా జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క పర్టికులర్ టాపిక్ని మనం సిలబస్ లింక్ చేసుకోవచ్చు. ఓకే, సరే. మనం టాపిక్లోకి వెళ్తే కనుక ఇప్పుడు మనం మేజర్గా డిస్కస్ చేసేది అలహాబాద్ హైకోర్టు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ని సపోర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంది మనం డిస్కస్ చేసిన తర్వాత వీడియోలో సెకండ్ హాఫ్లో మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన ఉన్నటువంటి పరిమితులు ఏంటి, అంటే ఏ సందర్భంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది అప్లికేబుల్ కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేవి ఇల్లీగల్ కాదు. ఓకే, సో దే ఆర్ నాట్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, అంటే లీగల్ అని చెప్పింది. ఏ సందర్భంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి లీగల్, అసలు యాక్చువల్లీ ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే కొంతమంది ఫ్యూ కపుల్స్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే సహజీవనం, అంటే జనరల్గా అంటే 2 ఆపోజిట్ సెక్స్ ఆర్ సేమ్ సెక్స్ మ్యారేజ్ కాకుండా కలిసి ఉన్నట్టయితే కనుక, అంటే సెక్షువల్ ఇంటెన్షన్తో కలిసి ఉన్నట్టయితే కనుక వితౌట్ ఎనీ ఫార్మల్ మ్యారేజ్, దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటాం. ఓకే, సరే. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు వీళ్ళకి జనరల్గా థ్రెట్స్ వచ్చినాయి. ఓకే, థ్రెట్స్ వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు పోలీస్ని ఆశ్రయించడం జరిగింది. అండ్ పోలీస్ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల దెన్ వీళ్ళు ఎవరిని అప్రోచ్ అయ్యారంటే కనుక ఒక నో రెస్పాన్స్ వల్ల జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ తమ చేయాల్సినటువంటి డ్యూటీస్ని చేయలేదో అప్పుడు ఆటోమేటికల్గా ఎవరు ఇన్వాల్వ్ అవ్వచ్చు, జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 మనకు అర్థం కావాల్సింది. ఓకే, అండ్ ఇక్కడ
మరి అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ కపుల్ ఒకవేళ బోత్ కన్సెంట్, ఇద్దరికీ ఇష్టం ఉండి బోత్ కన్సెంట్, అలానే బోత్ మేజర్, ఇద్దరు మేజర్లు అయినట్టయితే కనుక, మేజర్ అంటే తెలుసు కదా మనకి మ్యారేజబుల్ ఏజ్. ఇక్కడ మ్యారేజబుల్ ఏజ్ వచ్చేసేసి మనకి మెన్కి వచ్చేసేసి 21 years అండ్ ఉమెన్కి వచ్చేసి 18 years. అక్కడ మ్యారేజబుల్ ఏజ్ మేజర్ తీసుకుంటాం. అలా కాకుండా మనకి ఇప్పుడు మేజర్ మైనర్ అంటే ప్రాపర్టీ రైట్స్ విషయంలో 18 years దాటితే మేజర్. ఓకే, మనకి ప్రాపర్టీ రైట్స్లో ఉండే మేజర్ కాదు ఇక్కడ. ఓకే, మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉండేటటువంటి మేజర్ మైనర్ని తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు డిఫరెంట్ రిలీజన్స్ అయితే కనుక 18 years తీసుకుంటాం. ఎందుకంటే కొన్ని రిలీజన్లో మేజర్ అన్న డెఫినేషన్కి వేరే డెఫినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ రిలీజన్ అనుకోండి, ఒక ఉమెన్ని మేజర్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? ఎప్పుడైతే కనుక ఆ ఉమెన్ మెచ్యూర్ అవుతుందో, అంటే తన యొక్క రిప్రొడక్టివ్ సైకిల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మేజర్ అని మనం గుర్తిస్తాం. కాబట్టి ఇంటర్ రిలీజన్ అయితే కనుక 18 years, అదర్వైజ్ హిందూ రిలీజన్ యాక్ట్ ప్రకారం అయితే కనుక ఉమెన్ 18 అండ్ మెన్ 21 years. ఓకే, సరే, ఇద్దరు ఒప్పుకొని బోత్ మేజర్, ఇలా ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయినట్టయితే కనుక అట్లాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లీగల్. ఓకే, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లీగల్ అని చెప్పేసి మనకి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇలా సహజీవనం అనేది తప్పు కదా, మన సంస్కృతికి కానీ మన కట్టుబాట్లకు కానీ మన సాంప్రదాయాలకు కానీ ఇది కరెక్ట్ కాదు కదా, మన సంస్కృతి పాడైపోతుంది కదా అని చెప్పేసి మీకు సోషల్ మొరాలిటీ అంటే మనకి సామాజికంగా ఇది అనైతికంగా అనిపించవచ్చు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, లేదా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్తుందంటే ఇక్కడ వీళ్ళకు ఆర్టికల్ 21 అనేది అప్లై అవుతుంది. ఆర్టికల్ 21 అంటే ఇలా దీని మనకి రైట్ టు లైఫ్ కంట్రోల్లోకి వస్తుంది. రైట్ టు లైఫ్ అంటే ఇద్దరు మేజర్ అయ్యుండి ఇద్దరు కూడా బోత్ కన్సెంట్ అంటే ఒకరికొకరు ఇష్టపడినట్టయితే కనుక వాళ్ళకి ఆర్టికల్ 21 ప్రకారం రక్షణ లభిస్తుంది. మరి వాళ్ళు చేసే పని కాన్స్టిట్యూషనల్గా కరెక్టే అయినప్పుడు సోషల్గా కరెక్ట్ కాకపోయినా కూడా ఏం కాదు అని ఈ యొక్క కోర్టు యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి సోషల్ మొరాలిటీ అంటే సామాజిక పరంగా నైతికమా అనైతికమా వర్సెస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగపరంగా నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఈ రెండిట్లలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోర్టు పదే చెప్తుంది? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అంటే చేసిన పని రాజ్యాంగబద్ధంగా నైతికంగా ఉంటే సరిపోతుంది, సామాజిక పరంగా నైతికంగా ఉండాల్సిన పని లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమందికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది సోషల్గా ఇమ్మోరల్ అనిపించవచ్చు, అంటే సమాజపరంగా అనైతికంగా అనిపించవచ్చు. కాకపోతే కాన్స్టిట్యూషన్ పరంగా తప్పేం లేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆల్రెడీ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడైనా సరే, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి రెడీ అయినప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే సోషల్ మొరాలిటీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రెండింటి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సిన స్టాండ్ ఏంది? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఓకే, రాజ్యాంగం ఏం చెప్తుందో తీసుకోవాలి. ఇక్కడ అలహాబాద్ హైకోర్టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ వైపు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్స్ తప్పేం లేదు. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కోర్టు చెప్పింది. ఇది సెకండ్ అబ్జర్వేషన్ మనకి ఇక్కడ. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంది? ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే కనుక ఫెయిల్ అవుతారో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. సెకండ్ వన్ సోషల్ మొరాలిటీ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీలో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి మనం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ ఏంటంటే మనకి సుప్రీంకోర్టు అన్న హైకోర్టు చాలా ఫ్రీక్వెంట్గా ఏం చెప్పిందంటే ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కొద్ది రోజుల పాటు, అంటే ఓ కేసు టు కేసు మారుతుంటుంది అనుకోండి. అంటే వాళ్ళు కలిసి జీవిద్దాము అనుకున్నప్పుడు, ఓకే, వాళ్ళు కలిసి జీవిద్దామని చెప్పేసి కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నట్టయితే కనుక అది మ్యారేజ్గానే మనం పరిగణించాల్సి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఒకవేళ ఆ ఉమెన్ని ఈ మెన్ హరాస్ చేశారనుకోండి, ఓకే, లేదా ఒక ఉమెన్ మెన్ని హరాస్ చేసింది అనుకోండి, మరి అప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వర్తిస్తుందా లేదా? ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఇదివరకు మ్యారేజ్కి మాత్రమే వర్తించేది. కాబట్టి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా రోజుల నుంచి ఉన్నట్టయితే కనుక దాన్ని మ్యారేజ్గానే కన్సిడర్ చేసి దానికి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. అలానే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టినటువంటి పిల్లలు కూడా వాళ్ళకు ఆస్తి హక్కులు కానీ అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. ఎందుకంటే కోర్టు ఏం చెప్తుందంటే జనరల్గా రిలేషన్షిప్ అనేది ఇల్లిజిటిమేట్ అయి ఉండొచ్చు. ఓకే, ఇల్లిజిటిమేట్ అంటే మనకి అక్రమ సంబంధం అయి ఉండొచ్చు. కాకపోతే చిల్డ్రన్ ఎప్పుడు కూడా ఇల్లిజిటిమేట్ కాదు, చిల్డ్రన్ కూడా ఎప్పుడు కూడా అక్రమ సంతానం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అక్రమ సంతానమా లేకపోతే సక్రమ సంతానం ద్వారా పుట్టాలని వాళ్ళు డిసైడ్ చేసుకోరు కదా. కాబట్టి రిలేషన్షిప్ కెన్ బి ఇల్లిజిటిమేట్
బట్ చిల్డ్రన్ ఆర్ నెవర్ ఇల్లిజిటిమేట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది సందర్భాన్ని బట్టి ఓకే అది మ్యారేజ్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మ్యారేజ్ ద్వారా వచ్చేటటువంటి హక్కులు, దాంతోపాటు ఈ యొక్క ప్రొటెక్షన్ ఏవైతే ఉంటుందో రక్షణలు అవన్నీ కూడా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి కపుల్కి వర్తిస్తాయి అని చెప్పేసి. అంటే సింపుల్, మీరు మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా సరే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఒకరు ఇంకొకరిని హెరాస్ చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అడ్వైజ్ ఇవ్వచ్చు. ఏమని? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు పెట్టవచ్చు అని చెప్పేసి. ఈవెన్ పోలీసులు తీసుకోమన్నా కూడా రాంగ్, అది దే హ్యావ్ టు టేక్ ద కేస్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇంకొక సిట్యుయేషన్, ఇది జనరల్గా కొంతమంది ఎదుర్కొనేటటువంటి ప్రాబ్లం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయ్యి ఉండి ఓకే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఈ మ్యారేజ్లో ఉంటూ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వేరే వ్యక్తితో ఉన్నారనుకోండి, అప్పుడు అది క్రైమ్ అవుతుంది అంటే క్రైమ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ అండ్ బి ఓకే ఇద్దరు మ్యారిటల్ రిలేషన్స్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకుందాం ఓకే, అండ్ ఏ సితోని లివ్ ఇన్ రిలేషన్ ఉన్నాడు అనుకోండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నాడు అనుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏకు ఫ్రీడమ్ ఉండొచ్చు ఎవరితోనైనా ఉండని, కాకపోతే ఏ యొక్క ఫ్రీడమ్ అనేది బి యొక్క రైట్. ఎందుకంటే బికి లీగల్ రైట్ ఉంది కదా, స్టాచ్యూటరీ రైట్ ఉంది కదా. అంటే మన ఫ్రీడమ్ ఎప్పటి వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు, మన ఫ్రీడమ్ ఎప్పటి వరకు ఎంజాయ్ చేయొచ్చు అంటే వేరే వాళ్ళ ఫ్రీడమ్ని మనము వైలేట్ చేయనంత మట్టుకి. కాకపోతే ఇక్కడ మ్యారేజ్ అనేది ఉన్నప్పుడు మ్యారిటల్ రిలేషన్లో ఉంటూ వేరే వాళ్ళతో సహజీవనం చేస్తే తను మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీగల్ రైట్ వైలేట్ అయినట్టే కదా. కాబట్టి ఇదే అలహాబాద్ హైకోర్టు ఏం చెప్తుందంటే మ్యారేజ్లో ఉన్నప్పుడు ఓకే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వేరే వాళ్ళతోని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం అనేది లీగల్గా కరెక్ట్ కాదు. మరి ఎప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు? ఈ మ్యారేజ్ ద్వారా ఏదైతే అయిందో ఓకే దాన్ని డిజాల్వ్ చేసుకొని, అంటే డైవర్స్ ద్వారా డిజాల్వ్ చేసుకొని అప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వచ్చు. అంతే తప్పించేసి ఇక్కడ వీళ్ళ యొక్క లిబర్టీ అనేది వీళ్ళ యొక్క స్టాచ్యూటరీ రైట్స్ ఓకే చట్టబద్ధమైనటువంటి హక్కుని ఉల్లంఘించలేదు అని కూడా కోర్టు చెప్పింది. అంటే ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన ఉన్నటువంటి ఒక లిమిటేషన్ అన్నమాట, ఒక పరిమితి అని మనం చెప్పొచ్చు. అర్థమైందనుకుంటా. సరే, ఇక్కడ అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా కలిసి ఉండేటటువంటి హక్కు ఉంది అని చెప్పింది. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంది మనం డిస్కస్ చేసాం. ఇది ఆర్టికల్ 21 ప్రకారము ఈ యొక్క మనకి ప్రొటెక్ట్ అవ్వబడుతుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఒక ఇండివిజువల్ సెంట్రిక్ ఓకే, అంటే ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి స్వేచ్ఛ. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ అంటే వాళ్ళ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉండాలన్నటువంటి అవసరం లేదు. ఓకే, ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ బాయ్ కానీ గర్ల్ కానీ ఇద్దరికి కూడా ఈక్వల్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అంతే తప్పించేసి వాళ్ళకి మ్యారేజ్ అయితేనే కలిసి ఉండాలన్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా అవసరం లేదు మనకి ఫండమెంటల్ రైట్స్ని ఎంజాయ్ చేయాలంటే. అండ్ ఒకవేళ ఎగ్జిక్యూటివ్ అనేది ప్రొటెక్ట్ చేయనట్టయితే కనుక వాళ్ళ హక్కుల్ని ఇక్కడ 12 మంది లివ్ ఇన్ కపుల్ వాళ్ళ కోర్టును ఆశ్రయించారు కదంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు సోషల్ మొరాలిటీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీలో ఎప్పుడు కూడా ఏ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కోర్టు ఇదివరకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో సెక్షన్ 114, ఇప్పుడు మనకి భారతీయ సాక్ష్య అభినియం 2023 మనకి కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి కదా, సెక్షన్ 119 క్లాస్ 1 ప్రకారం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఓకే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది దేనిగా కన్సిడర్ అవుతుంది? మ్యారేజ్గా కన్సిడర్ అవుతుంది. అండ్ దీని ద్వారా ఉమెన్, చిల్డ్రన్, సోషల్ లెజిటిమసీ ఇవన్నీ కూడా సామాజికంగా వాళ్ళకు వచ్చేటువంటి రక్షణలన్నీ కూడా వాళ్ళకు వస్తుంటాయి అన్నమాట. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ తుల్సా వర్సెస్ దుర్గాతియా, ఇందులో ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్ ద్వారా ఉండేటటువంటి పిల్లలు వాళ్ళు ఇల్లిజిటిమేట్ కాదు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, రిలేషన్షిప్ ఎప్పుడైనా సరే ఇల్లిజిటిమేట్ అయి ఉండొచ్చు, కాకపోతే ఆ ఇల్లిజిటిమేట్ రిలేషన్షిప్ ద్వారా వచ్చేటువంటి పిల్లలు కూడా ఎప్పుడు ఇల్లిజిటిమేట్ కాదు, దే ఆర్ లెజిటిమేట్. నెక్స్ట్ డి వేలుస్వామి వర్సెస్ యొక్క పర్చైమల్, ఇదేంటంటే రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు. ఇందిరా శర్మ వర్సెస్ వికేవి శర్మ, ఇదేంటంటే ఈ యొక్క కోర్ట్స్ ఎప్పుడైనా సరే మనకి మారుతున్న సమాజాన్ని బట్టి కోర్ట్స్ కూడా మారాల్సి ఉంటుంది. ఒక పర్టిక్యులర్ సొసైటీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి కోర్ట్స్ దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కోర్ట్స్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకే స్టిక్ అయి ఉండాలని చెప్పేసి. అలానే షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం, ఇందులో రైట్ టు మ్యారేజ్ అనేది ఆర్టికల్ 21లో కవర్ అవుతుంది అని చెప్పింది.
అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన ఉన్నటువంటి లిమిటేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ ఒక పర్సన్ ఆల్రెడీ లీగల్ డైవర్స్ తీసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ కాలేదు, ఎందుకంటే వేరే వాళ్ళ యొక్క రైట్ అనేది వైలేట్ అవుతుంది కాబట్టి. ఓకే, వి కవర్డ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫైనల్గా కాన్స్టిట్యూషన్ కంక్లూజన్ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇల్లీగల్ కాదు, అవి ఆర్టికల్ 21 ప్రకారం ప్రొటెక్ట్ అవ్వబడినాయి. అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ఉంటే మాత్రం అది ఆ యొక్క మ్యారేజ్ డిజాల్వ్ అవ్వకుండా లేదా డైవర్స్ తీసుకోకుండా వేరే వాళ్ళతో లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకూడదు, ఎందుకంటే మన పర్సనల్ లిబర్టీ అనేది వేరే వాళ్ళ యొక్క అంటే స్పౌస్ యొక్క స్టాచ్యూటరీ రైట్ని వైలేట్ చేయకూడదు కాబట్టి. ఓకే, సరే, ఈ పర్టికులర్ టాపిక్ పైన ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బెటర్ మీరు ఈ వీడియో పాజ్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇద్దరు కన్సల్టింగ్ అడల్ట్ మధ్యలో ప్రొహిబిటెడ్ అండర్ ఇండియన్ లా అంటున్నారు. ఓకే, సెకండ్ ఆర్టికల్ 21 అనేది తమ లైఫ్ పార్ట్నర్ ఎవరిని చూజ్ చేసుకోవాలి అనేటువంటి రైట్ అనేది ఆర్టికల్ 21 కల్పిస్తుంది అంటున్నారు. థర్డ్ వన్ లాంగ్ టర్మ్గా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే దాన్ని మ్యారేజ్గా కన్సిడర్ చేసేటటువంటి కోర్ట్స్ మ్యారేజ్గా దాన్ని భావించవచ్చు అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మస్ట్ ప్రివేల్ ఓవర్ సోషల్ మొరాలిటీ, బట్ పర్సనల్ లిబర్టీ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇందాక చెప్పినట్టుగా పర్సనల్ లిబర్టీ అనేది మనం ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఆన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, క్రిటికల్లీ ఎగ్జామైన్ స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఆర్టికల్ 21 ఇన్ ఇండియా. ఆర్టికల్ 21 యొక్క స్కోప్ అండ్ లిమిటేషన్స్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేయమంటున్నారు. అంటే బోత్ పాజిటివ్స్ని నెగిటివ్స్ని డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో మనం వీడియో చివరికి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎప్పుడు లీగల్గా కరెక్ట్ అండ్ కోర్టు ప్రొటెక్షన్ ఇస్తుంది, అలానే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ అవుతుందో ఖచ్చితంగా జ్యుడిషియరీ విల్ ఇంటర్ఫియర్ అన్నాం. దెన్ సోషల్ మొరాలిటీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ డిబేట్ వచ్చినప్పుడు, అలానే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ప్రొలాంగ్గా ఉంటే దాన్ని మ్యారేజ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన ఉన్నటువంటి లిమిటేషన్ ఏందో కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఒకవేళ ఈ వీడియో అనేది మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది, ఒక వాల్యుయేషన్ లాగా ఉంది అంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ రీచ్ అనేది ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఫ్యూచర్ వీడియోస్కి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.